దేవుని పిల్లలు దేవుని ఆత్మ చేత నింపబడాలి కానీ దురాత్మల చేత నింపబడకూడదు, అపవిత్రాత్మల చేత నింపబడకూడదు, లోకము చేత నింపబడకూడదు, పాపము చేత నింపబడకూడదు. ఇదిగో కుళ్ళు చేత, కుతంత్రము చేత, అసూయ చేత, ద్వేషము చేత ఏమాత్రము నింపబడకూడదు. ఎలాగైతే పేతురు దేవుని ఆత్మ చేత నింపబడి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయగలిగాడో, ఎలాగైతే ఎలిజబెతు పరిశుద్ధాత్మ చేత నింపబడి మరియతో అంటుంది, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవో. హల్లెలూయా. ఒకటే గుర్తు, ఆశీర్వాద సంబంధమైనటువంటి మాటలు మాట్లాడేవారు దేవుని ఆత్మ చేత నింపబడిన వారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారు, వారి నోట్లో ఆశీర్వాదాలు ఉంటాయి, వారి హృదయంలో ఆశీర్వాదాలు ఉంటాయి. వారు పలుకుతే ప్రేమతో పలుకుతారు, వాళ్ళు ప్రేమిస్తారు, గౌరవిస్తారు, క్షమిస్తారు, చేరదీస్తారు. ఆత్మచేత నింపబడిన వారు. దేవుని ఆత్మచేత నింపబడకుండా దేవుని యొక్క బిడ్డలారా కొందరు లోకపు ఆత్మచేత, దురాత్మచేత నింపబడుతూ ఉంటారు. వారు నోరు తెరిస్తే అయిపోయా, కాకులు కూడా అంత గట్టిగా అరుచవు, అంత గట్టిగా అరుస్తూ ఉంటారు. దేవుని పిల్లలు ప్రేమతో మాట్లాడాలి ఎవరితోనైనా. హల్లెలూయా. ద్వేషముతో మాట్లాడకూడదు, అసూయతో మాట్లాడకూడదు, కోపముతో మాట్లాడకూడదు, ఆవేశంతో మాట్లాడకూడదు, తిరస్కరించి మాట్లాడకూడదు. కొందరు అందరినీ అసహించుకుంటూ ఉంటారు, అందరినీ. ఇది నేను అనుకుంటాను, వీళ్ళు దేని చేత నింపబడి ఉంటారంటే దురాత్మ చేత నింపబడి ఉంటారు.